అయోధ్యను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సబబు కాదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. పేదవాళ్ళు నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి కనీసం 1,00,000 మంది అనేక ప్రాంతాల్లో చూశాను. వాళ్ళలో కట్టున్నారు. ఒకప్పుడు ఇవ్వనటువంటి జవాబు ఈ రోజు స్పష్టంగా వస్తా ఉంది. అదేం కూడిస్తుందా గుడ్డిస్తుందా? వాళ్ళ భాషలో కూడిస్తుందా గుడ్డిస్తుంది. ఏం ప్రయోజనం? అభివృద్ధి ఆగిపోయింది. నేను అడిగాను వాళ్ళని, ఏం అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు అని అడిగాను. పేదవాళ్ళని, ముఖ్యంగా నిరుపేదలను, ఎస్సీలను, ఎస్టీలను. వాళ్ళు చెప్పుకొచ్చారు, మేము ఇళ్ళు కోరుకుంటున్నాం. ఒక్క ఇళ్ళు కట్టివ్వలేదు ఈ 10 సంవత్సరాల్లో ఈ 2 ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీ. మరి ఇంకేం కోరుకుంటున్నారు? మా బిడ్డలకు ఉద్యోగాలు ఏం రాలేదా? ఒక్కరికి రాలేదు. నేను చెప్తున్నాను ఎలా ఉందంటే ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి బీటెక్ పాస్ అయ్యి బ్రాండీ షాపుల్లో పనిచేస్తున్నారు. ఇది నిరుద్యోగ సమస్యకు నిదర్శనం. మూడవది, మా బిడ్డలు చదువుకునే బిడ్డలకి స్కాలర్షిప్లు కోరుకుంటున్నాం. ఆగిపోయింది. మా 3 పిల్లకాయలు ఉంటే ఒక్కరికి వస్తుంది, 2 పిల్లకాయలు చదవలేక వెనకబడిపోతున్నారు. నాలుగోది, వాళ్ళు చెప్పుకొచ్చారు, మా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, మా ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. మేము తీసుకునే జిరాక్స్ మిషన్లు, ట్రాక్టర్లు, లేకపోతే చిన్న చిన్న అప్పులకి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మూసేశారు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మూసారు. ఇంకా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పుకొచ్చారు, మేము తాలూకా ఆఫీసుకు పోతే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. మేము పోలీస్ స్టేషన్కి వెళితే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు భావిస్తున్నారు. ఇది మార్పుకు సంకేతం. విపరీతంగా 20-21 రోజుల్లోనే ఇంత గొప్ప మార్పు నాకు కనిపించింది. క్రైస్తవులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులు ఒకప్పుడు చర్చికి వెళ్ళి మేము కరపత్రం ఇస్తే పక్కకు తిప్పుకొని పోయేవాళ్ళు. ఈరోజు దగ్గరకు వచ్చి మేము సంతోషంగా ఉన్నాము, మరి కానీ మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని క్రైస్తవులు వాపోతున్నారు. మరి ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ ఆవేదనలో ఉన్నారు. ఉపాధ్యాయులు ఆవేదనలో ఉన్నారు. మరి విద్యావంతులు, విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్ లో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. ఒకప్పుడు మాట్లాడిన వాళ్ళు, చూడనటువంటి వాళ్ళు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, మీరు కష్టపడి పనిచేయండి, మాకు బీజేపీ ప్రభుత్వం వద్దు, ఈ ప్రాంతీయ పార్టీలతో మేము విసిగిపోయాం, మాకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలని మెజారిటీ విద్యావంతులు, ఇంటలెక్చువల్స్ కోరుకుంటున్నారు. దగ్గరకు వచ్చేసారు. ఎందుకు వస్తున్నారని నేను అడిగితే, మాకు ట్యాక్సులు ఎక్కువైనాయి, జిఎస్టి బాధుడు ఎక్కువైంది, మేము సంతోషంగా లేవని చెప్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, ఈ అంగన్వాడీ ఐసిడిఎస్ తీసుకొని వచ్చింది ఇందిరా గాంధీ. ఈ రోజు వాళ్ళను వీధుల్లో పెట్టింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఆందోళనలు ఎక్కువైనాయి, ఆవేదన ఎక్కువైంది. ఈ రోజు ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది. నేను తుఫానని అనడం కానీ మంచి గాలి, గట్టి గాలి కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక్క విషయాన్ని మీ ముందు తలుచుకున్నాను. నిన్ననే నేను రాజమండ్రిలో ఉన్నాను. అక్కడ ఏదో చాలా మంది ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. కాపులు, తూర్పు కాపులు ఈ ప్రాంతాల్లో దాదాపు 15-20% ఉన్నారు. వీళ్ళు ఈ రోజు రిజర్వేషన్లు కావాలి, మాకు రాజ్యాధికారం కావాలి అని అంటున్నారు. మరి ఈ రోజు రాజ్యాధికారానికి దగ్గరగా రండి అని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ వైపు పేదవాళ్ళు వచ్చేశారు, మైనారిటీలు వచ్చేశారు. మీరు కూడా రండి అని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పొరపాట్లు చేయొద్దు. కాంగ్రెస్ కు దగ్గర రమ్మని కాపులను నేను ఆహ్వానిస్తున్నాను. రాజ్యాధికార దిశగా రండి, మంచి నిర్ణయం తీసుకోండి, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను చిరంజీవి గారిని అడుగుతున్నాను. ఈ రోజుకి ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేయవయ్యా,
మీ వాళ్ళు కోరుకున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నువ్వు ఒకప్పుడు ప్రజారాజ్యాన్ని ప్రారంభించావు 15 సంవత్సరాల నాడు. పార్టీని కాంగ్రెస్ లో కలిపావు. ఈ రోజు మంచి అవకాశం, సదవకాశం ఉపయోగపెట్టుకో అని నేను చెప్తూ బాల్ని ఆయన కోర్టులో పెడుతున్నాను. బాల్ని ఆయన తంతే తనని, పక్కకు పారేస్తే పారేని ఒక మంచి అవకాశం చిరంజీవిని వాడుకోమని నేను చెప్తూ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్రితంలో నేను వచ్చి ఆయన జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేను విమర్శించాను, తప్పు అని చెప్పాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్రౌండ్లో లేడు, ఇది వాస్తవం. 1,00,000 మంది వస్తారని చెప్పి తిరుపతి జిల్లాలో ఒక మీటింగ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, 3,000 మంది వచ్చారు. ఆయన 1 గంట 15 నిమిషాలు మాట్లాడి జిల్లా కలెక్టర్గా మాట్లాడాడే కానీ మరి ఆయన ఒక రాజకీయ ఉపన్యాసాన్ని రామారావు లాగా ఇవ్వలేకపోతున్నాడు. మరి ఆయన గ్రౌండ్లో లేదు, నేను చెప్తున్నాను, ఇది వాస్తవం. ఆయన ఊరికే కొడుతున్నాడు బురిడీలు అటు ఇటు, ఏదో ఆయన పవన్ కళ్యాణ్ తీసుకోవడం, అయోధ్యకు పోవడం, కానీ వాస్తవానికి గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు లేడు. ఎందుకు లేడు? 14 సంవత్సరాల్లో ఆయన చేసింది 0. 2వ స్థానంలో చంద్రబాబు నాయుడు, ఆయన అలయన్స్ అందరూ రాబోతున్నారు. 130 స్థానాలు మేము ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కాపులు వాడుకోమని నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు భుజాల పైన మొయ్యడం తప్ప మరి మీరు ఎప్పుడు అదేదో చిన్న చిన్న రిజర్వేషన్లు అడుగుతున్నారే కానీ ఇతరులకు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి కాపులను ఎదగమని నేను తెలియజేస్తూ వాళ్ళని వినయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ చిరంజీవిని ఆలోచించమని నేను తెలియజేస్తూ, నేను ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి. ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. నేటి నుంచి జిల్లాల పర్యటనకు షర్మిల శ్రీకారం చుట్టారు. రెడీ మేడం, మేడం రెడీ. మీరు చూపిస్తాం, పక్క రాష్ట్రం వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు. మేము దాని ఏ విధంగా చూడాలి స్వీకరిస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు అసలు మొట్టమొదట నేను జగన్ రెడ్డి గారు అనడము వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అనే అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడ్డానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాము, చూపించండి. రేటు మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ. విశాఖ టీడీపీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ భరత్ నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడుకోవాల్సిన పని లేదు, నాకు లేదు. ఈ దేశాన్ని అడుక్కొని సాధించాల్సిన నాకు అవసరం లేదు. నేను పోరాటం ద్వారా సాధిస్తాను, రక్తాన్ని చిందించేనే సాధిస్తాను, నా భారత మాతని విముక్తం చేస్తానని చెప్పేసి శపథం పోని ఆర్మీని బిల్డప్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము బోసు గారి యొక్క ఆదర్శాలని
వాళ్ళ యొక్క స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తాం, భవిష్యత్ తరాలకు అందేటట్టుగా చేస్తామని చెప్పేసి, అలాగే ఆయన అడుగుజాడలో నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు మాకు ఇంకో ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, మాకు పోరాట పటిమ ఉన్నటువంటి నాయకుడు, యువ నాయకుడు, యువగలాన్ని ప్రజాగలంగా మార్చినటువంటి నాయకుడు, ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది, సీనియర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి తరుణంలో యువ నాయకత్వం ఈ పార్టీకి ఉంది అని ముందుకు వచ్చినటువంటి లోకేష్ బాబు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా వారికి మేము మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకు చాలా నమ్మకం ఉంది, ఏ పార్టీకైనా సరే అటు ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం, అలాగే యువ నాయకత్వం ఉంటే ఆ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి ఈరోజు అనుభవం రూపంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఉంటే, యువ నాయకత్వం ద్వారా లోకేష్ బాబు గారు ఉన్నారు. కనుకనే ఇది చాలా అరుదైనటువంటి కలయిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఒక మంచి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ అది నందమూరి తారక రామారావు గారి యొక్క స్వచ్ఛమైన ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఆచంద్రాకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిన్న మీరు చూసే ఉంటారు, యువగలం ముందు స్టార్ట్ చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగులందరూ కూడా యువతంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉంది, నిస్పృహలతో ఉన్నారు, వారికి మనం అండగా ఉండాలి, వాళ్ళకు భరోసా కల్పించాలి అని చెప్పి యోగాలో మొదలుపెట్టారు. కానీ అది 3000 కిలోమీటర్లు అంటే 3132 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసరికి అది ఒక ప్రజాగలంగా మారిపోయింది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక యువతే కాదు, అనుభవం ఉన్నటువంటి వారు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా లోకేష్ బాబుకి బ్రహ్మరథం పట్టడం జరిగింది. ఆయన మీద నమ్మకం వచ్చింది. నిన్న మన ఎవరైతే ఆయన మీద కామెంట్స్ పాస్ చేశారో, విమర్శలు చేశారో, వాళ్ళందరూ కూడా నోర్లు మూయించి ఈ రండి చూసుకుందామనే ఒక ధైర్యాన్ని యువతలో నింపి ముందుకు నడిచినటువంటి తీరు మనందరికీ తెలిసిందే. నిజంగా ఇది రోజు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా మేము అనేక కార్యక్రమం చేస్తాం రేపు రాబోయే రోజుల్లో. కానీ ఆయన్ని కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు పుట్టిందే గోల్డెన్ స్ఫూర్తితో పుట్టారు. అయినప్పటికీ కూడా ప్రజల యొక్క ప్రజాసేవలోనే మేము ఆనందం పొందుతాం అని చెప్పి 3132 కిలోమీటర్లు నడవంటే అసమర్ష కాదు. అందుకనే యువతకి ఆదర్శం. ఈరోజు ఎవరైనా సరే ప్రజాసేవ చేయాలి అంటే లోకేష్ బాబు చేసినటువంటి ఆలోచన మీరు గమనించాలి. అందుకే ఏదో మేడలో కూర్చొని పరిపాలన సాగిద్దామంటే అవదు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం కోసం 3000 కిలోమీటర్లు తిరిగినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత అద్దాల మేడలో కూర్చొని స్వాతంత్ర సమర యోధులు, అలాగే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి అండ్ మనందరి మనసులో ఏంటి అంటే, మన పార్టీ రేపు ప్రభుత్వంలో వచ్చినా సరే గతంలో లాగా మన మీద అన్యాయం చేసిన వాళ్ళని మనం క్షమించేస్తామా, లేకపోతే మనతో లేని వాళ్ళు ఎవరైతే మనం గెలుస్తా ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేసి మళ్ళీ జెండా వేసుకుని తిరుగుతారో వాళ్ళు మళ్ళీ మనం ఎత్తికేసుకుంటామా, ఇలా అందరికీ కొన్ని అపోహలు ఉన్నాయి. ఇవన్నిటికీ సరిగ్గా జవాబు ఇస్తారు లోకేష్ అని చాలా మందికి ఇప్పుడు కొంచెం నమ్మకం అయితే నాకు కనపడుతుంది. అయినా సరే ఎప్పుడైనా సరే ప్రూఫ్ ఇస్ ద యాక్షన్, మాటల్లో కాదు. సో మన ప్రభుత్వం తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను. వచ్చిన తర్వాత అదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ గారు అన్నారు, మనం ప్రభుత్వం రావడానికి లేకపోతే పవర్ రావడానికి మనం కష్టపడతాము, కానీ వచ్చిన తర్వాత మనం జనాలని మర్చిపోకూడదు, జనాల్లోనే ఉండి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి. కాబట్టి అలా ఒక నాయకుడు నారా లోకేష్ అవుతారని బలంగా అనుకుంటున్నా. అండ్ లాస్ట్ పల్లా గారు అన్నట్టు ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారు ఒక 48 ఏళ్ళు మన దేశంలో బతుకున్నారు.
దాంట్లో ఆయన చనిపోయిన సందర్భం కూడా చాలా మంది అప్పటి నమ్మలేదు. ఆయన ఒక ప్లేన్ క్రాష్ లో చచ్చిపోయారా, లేకపోతే ఆయన ఎవరో కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏంటి అని. బట్ ఆయన ఒక సింపుల్ గా మనకి తయారైపోయారు పోరాటానికి. మనకి అందరికీ ఇంట్లో భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆశ తయారు చేశారు. సో మనకు కూడా ఇవాళ సందర్భంలో మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్రాణానికి మనం ఎక్కువ భయపడిపోతే మనం చాలా చేయొచ్చు. ఈ 5 ఏళ్ళలో మన అందరినీ భయభ్రాంతులు పెట్టారు. మీరు తలదించుకోండి, బయటికి రామాకండి, ఫస్ట్ నేను కొట్టేస్తాను. ప్రత్యేకంగా విశాఖపట్నంలో కూడా మీరు చూసారు అలాంటి రాజకీయాలు. సో ఎవడు ధైర్యంగా నుంచుంటాడో హీరో, ఎవరు లాస్ట్ మినిట్లో ఉంటాడో ఎవరు వాళ్ళని గుర్తించారు. అది క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అనేది అందుకే మనకి సుభాష్ చంద్రబోస్ గారు అప్పటి నుంచి చూపించారు. ఇప్పుడు కొన్ని షేడ్స్లో, అంటే పూర్తిగా పర్సనాలిటీస్ వేరే కాబట్టి కొన్ని షేడ్స్లో లోకేష్ అన్న కూడా ఇవాళ చూపించడం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇద్దరు ఒకరోజు పుట్టడం అనేది. అప్పుడు ఇద్దరికి ఆయనకి కందేవాలి, సుభాష్ చంద్రబోస్ గారికి అండ్ లోకేష్ అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ ఒక గొప్ప లీడర్ తెలుగుదేశం పార్టీకి మన రాష్ట్రం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు గతంలో ఇలా సెలబ్రేట్ చేసిన అని గుర్తు రావట్లేదు, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారికి నారా లోకేష్ సేమ్ డే పుట్టారనేది నాకు ఇవాళే తెలుస్తుంది. అండ్ వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ కూడా కనపడుతున్నాయి కొన్ని. అండ్ ఇందాక బాలాగా మాట్లాడుతూ చెప్పారు, బ్రిటిష్ ఆర్మీతో మనం శాంతియుతంగా పీస్ వాక్స్ చేసాం, ఇవన్నీ చేసాం, కానీ వాళ్ళల్లో కూడా మన మీద కొంత భయం రాకపోతే బహుశా స్వాతంత్రం అంత త్వరగా వచ్చేది కాదేమో. సో మనం ఆ టైంలో కత్తి పట్టుకోవాలి, గన్ పట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ఆర్మీని తయారు చేసుకుని ఇతర దేశాలకు వెళ్ళి ఒక వెపన్గా తయారైన సుభాష్ చంద్రబోస్ గారు ఈరోజు పుట్టడం. అండ్ మళ్ళీ మన పార్టీలో ఇవాళ ఏంటంటే కాలం బట్టి ఎవరో ఒక ఎమర్జ్ అవుతారు అంటారు కాబట్టి మన రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనం ఎప్పుడు చూడని ఒక పరిపాలన గత 30 ఏళ్ళుగా తీసుకొచ్చారు కొత్తగా మళ్ళీ. సో మళ్ళీ అలాంటి ఒక వాతావరణంలో మళ్ళీ పోరాడే ఒక యోధుడు కావాలి కాబట్టి మనలో లోకేష్ అన్న అలా తయారవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన జర్నీ నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, దాని తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ వాతావరణంలో అంతా ఏంటంటే ట్రోల్స్తో విపరీతంగా ఆయన మీద పప్పు అని చేశారు. ఎలక్షన్స్ అయిపోయింది, ఓటమిలో ఎవరికైనా దెబ్బ తగులుతాయి, గాయాలు ఉంటాయి, చాలా నేర్చుకుంటాము. ఎవరు మన మిత్రులు, ఎవరు మన మిత్రులు కాదు, మనలో ఉన్న లోపాలు ఏంటి అని గమనిస్తాం. సో వైసీపీ చేసే అరాచకాల వల్ల, వైసీపీ చేసే దౌర్జన్యాల వల్ల అలాంటి ఒక మనిషిని ఇవ్వాలి, ఒక హీరోగా వాళ్ళే తయారు చేశారు. అంటే మన క్రెడిట్ వైసీపీకే ఇవ్వాలి. అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా పద్ధతిగా ఉండుంటే ఆయన అంత కత్తి పట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ వాళ్ళు అలా చేయడం, వాళ్ళు చేసే చీటింగ్ తట్టుకోలేక ఆయన పోరాటానికి దిగారు. ముందు అసలు ఆయన హేళన చేసే వాళ్ళు ఇవాళ ఎంత భయపడే స్థాయికి వచ్చారంటే లొకేషన్ మీద ఏసీబీలో ఆయన మీద కేసు పెట్టి ఆయన రెడ్ బుక్ అని మమ్మల్ని అందరినీ భయపడుతున్నాడు, ఆయన మీద కేసు పెట్టండి అంటే ఎలా మారిపోయిందో చూడండి పరిస్థితి. అంటే ఆయన రెడ్ బుక్ లో పెట్టేస్తే వీళ్ళకి ఏదో చేసేస్తారని విపరీతంగా అందరు భయపడిపోతున్నారు. ఆయన ఏమన్నాడు, ఎవరన్నా లాని వాళ్ళ చేతిలో తీసుకుని ఇల్లీగల్ గా దురుద్దేశంతో పనిచేస్తే రేపు చట్టం వాళ్ళని వదలదు అంటున్నారే తప్ప ఈయనేం కత్తిపట్టుకుని గుడుతా అనట్లేదు కదా. దానికంత భయం ఎందుకు వీళ్ళకి? అండ్ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు అసలు ఎవరు జనాలు లేరు, అసలు ఏం చేయలేడు లోకేష్ అని బయట వాళ్ళు అంటుంటే, మన దగ్గర ఉన్న కొందరు లీడర్స్ కూడా ఫస్ట్ నెల ఆయన అబ్జర్వ్ చేసి నా దగ్గరకు వచ్చి మళ్ళీ సెపరేట్ గా చెప్పేది ఏంటంటే, ఎక్కువ బూత్ లో ఉన్న కన్వీనరు మరియు ఆ పోలింగ్ బూత్ లో ఉన్న ఒక మహిళకి శిక్షణ ఇవ్వాలి. ఆ మహిళ ఎవరై ఉండాలి, ఆ మహిళ ఎవరైనా ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు బాగా తెలిసిన వారు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీపై అవగాహన ఉన్నవారు, ఎవరైనా మహిళ ఇందులో ఈ సెక్షన్లో పాల్గొవచ్చు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, తెలుగుదేశం పార్టీ మన కార్యకర్తలు కానీ ఎవరైనా సరే మహిళలు ఈ శిక్షణ పొంది ఆ శిక్షణలో ఉన్న అంశాలు తెలుసుకుని బాబు గారు వస్తే రేపు రాష్ట్రానికి ఏం చేస్తారనే అంశాన్ని మనం ఇంటింటికి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని నేను ఈరోజు పత్రికాముఖంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాను.
దయచేసి ఈ 7 రోజులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్ని, వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమాల్ని ఇంటింటికి తీసుకువెళ్ళి సమర్థవంతంగా దీన్ని అమలుపరచాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే డిఎల్ గురించి మర్చిపోయారు, పిఆర్సీల గురించి మర్చిపోయారు. మహాప్రభు మా జీతాలు మాకు 1వ తేదీకి ఇవ్వండి అని చెప్పి అడుక్కునే దుస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు వచ్చేసారు. యువత ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. రైతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రైతులకి గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాయలసీమలో అయితే ఎంతో మంది 100 కుటుంబాలు రాయలసీమను ఖాళీ చేసి వలసపోయారు. రాయలసీమలో స్వయంగా ముఖ్యమంత్రి స్వప్రాంతమైన రాయలసీమ నుంచి కూడా పూర్తిగా వలసపోయారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక కార్మికులు అయితే, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద భవన నిర్మాతలందరూ మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ నగరాన్ని చూస్తే ఈరోజు ఎట్లా ఉందంటే ముంబై, కలకత్తాను కూడా తలపిస్తుంది. ఆ హైదరాబాద్ నగరానికి ఆ ఖ్యాతిని ఎవరు తీసుకొచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక్కడున్న భవన నిర్మాతలు, ఇక్కడున్న పెట్టుబడిదారులు, ఇక్కడ సరైన అభివృద్ధి లేక వీరందరూ పోయి హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నారు. ఇక్కడున్న భవన నిర్మాతలు ఎప్పుడైతే పోయారో ఇక్కడ కార్మికులు ఎక్కువైపోతున్నారు. సో ఇక్కడ వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ అవకాశాలు కోల్పోయారు. ఇట్లా రాష్ట్రం అన్ని రంగాలలో కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో సూపర్ 6 అని చెప్పి 6 అంశాల్ని ప్రస్తావించారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ కంటెంట్ పాతది అయినప్పటికీ ఇప్పుడు లేటెస్ట్ గా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రైనింగ్ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రారంభిస్తున్నారు. రేపు 24 నుంచి 31వ తేదీ వరకు. నిజానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 6 అంశాలు ఉంటాయి. ఈ 6 అంశాలు ఎంత చక్కగా ప్లాన్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి విజన్కి ఇది ఒక్కటే మంచి తర్కాలం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 6 అంశాలు ఉంటాయి. దాన్నే సూపర్ 6 అంటాం మనం. అందులో మొట్టమొదటి అంశం మహిళలు. రాష్ట్ర జనాభాలో సగం మంది ఎవరంటే మహిళలే. మహిళల జీవితాలు బాగుంటే, మహిళలకు సాధికారత వస్తే, మహిళలకు ఆర్థిక శక్తి వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రము ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మహిళల కొరకు మహాశక్తిని ప్రకటించారు ఆయన. రెండవది జనాభా ప్రకారం చూస్తే, వయసు ప్రకారం చూస్తే ఎక్కువ మంది ఉన్నది ఎవరంటే యువత. అలాంటి యువత కొరకు యువశక్తి అని చెప్పి 2వ ప్రోగ్రాం ప్రకటించారు. మూడవది వివిధ పనిచేసే వర్గాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఎక్కువ మంది ఎవరున్నారంటే రైతులు ఉంటారు. రాష్ట్రంలో ఎక్కువ మంది, సగం కంటే ఎక్కువ 62% మంది ఒక వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డారు. అందుకని చెప్పి రైతులకి అన్నదాత పథకాన్ని ప్రకటించారు ఇందులో. ఇక 4వది కులం ప్రకారం చూస్తే రాష్ట్రంలో ఎక్కువ కులస్తులు ఎవరంటే బీసీలు. అందుకే బీసీలకు రక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీల రక్షణకి ఇందులో మరొక అంశాన్ని ప్రకటించారు. ఇక ఇంటింటికి మంచినీరు ఒకటి. చివరి 6వ అంశం ఏంటంటే పేదల్ని, ధనిక వర్గం. సైబర్ నేరాలు, వాటిని ఎదుర్కొనే విధానంపై విస్తృత అవగాహన కల్పించే నిమిత్తం సిఐడి పోలీసు విభాగం ఆధ్వర్యంలో 23/1/2024 తేదీ మరియు 24/1/2024 తేదీలలో అనగా మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో అవగాహన శిబిరాలు నిర్వహించనున్నారు. పోలీసు అధికారులు, సైబర్ విభాగ నిపుణులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారు. డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో తొలి రోజు మంగళవారం ఉదయం 9:30 నిర్వహించనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పోలీస్ డీసీపీ కె శ్రీనివాసరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. Today, cyber crime awareness program under the guidance of the DCP Rajendra Reddy garu, మా N Sanjay అడిషనల్ డీజీ సిఐడి సార్. ఇది ఎంటైర్ స్టేట్లో సైబర్ క్రైమ్ అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో 7 రీజన్స్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు అండ్ నెల్లూరు అండ్ తిరుపతి అండ్ కర్నూలులో నిర్వహిస్తున్నారు. అండ్ పార్ట్లో ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు రేపు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి, మహిళా పోలీస్ గ్రామ సచివాలయాల వాళ్ళకి, అలాగే పోలీస్ ఆఫీసర్స్కి, అలాగే బ్యాంక్స్కి 6 జిల్లాలకు సంబంధించి ఇక్కడ రీజనల్లో పెట్టి వీరికి 4 సెషన్స్లో ఈరోజు పెద్దలు కొంతమంది డీసీపీ గారు, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళందరినీ కూడా ఇనాగ్రేట్ చేయించి ఈ ప్రోగ్రాంలో
ఏ విధంగా సైబర్ క్రైమ్ని మనం అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో అని వీళ్ళ ద్వారా అందరికీ తెలియజేయడం గురించి కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ని కాల్ చేయడం అయింది 6 జిల్లాల నుంచి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో మీరు మీ ప్రెస్ ద్వారా కూడా అవేర్నెస్ని ప్రజలకి తీసుకొస్తున్నారు. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు తీసుకురావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.